నమస్తే. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఎలక్షన్ కమిషన్ భారత్లో ఓట్ల చోరీకి పాల్పడుతుంది అని మాట్లాడడం జరిగింది. తెలుగు పత్రికల్లో కూడా ఆ విధంగానే వచ్చింది. అతని హిందీ స్టేట్మెంట్ని వీళ్ళు తెలుగులో అనువదిస్తే చోరీ దొంగతనం అని మాట్లాడుతున్నాడు. అసలు ఓట్ల దొంగతనం ఏంది అన్న నాకైతే అర్థమైతలేదు. ఓట్ల దొంగతనం అంటే ఏందో, అంటే ఎవరైనా ఓట్లు కావాలని ఎలక్షన్ కమిషన్ లాక్కుంటుందా? లాక్కుంటే మనకు ప్రతి ఎలక్షన్స్ ముందు జాబితా సవరణ జరిగినప్పుడు అట్లా ఎవరిదైతే ఓటాకు మిస్సింగ్ అవుతుందో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీ పార్టీ క్యాడర్ తోటి అది చేయించండి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అధికారులు కనుక ఓట్లు తొలగించారు అని మీకు అనిపిస్తే, మీకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు ఉన్నారు కదా, మీ పార్టీ వ్యవస్థ ఉంది కదా, దాంతో మీరు ఓట్లు మళ్ళీ నమోదు చేయించండి. దానికి ఇంత పెద్దగా నా దగ్గర అణుబాంబు లాంటి సాక్ష్యాలు ఉన్నాయి. అనుభవం ఏంది? దీనికి అణుబాంబు అన్న పదాన్ని వాడాల్సిన అవసరం ఏంది? ఎలక్షన్ కమిషను చనిపోయిన వాళ్ళ ఓట్లు, రెండు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు, ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుందే, ఉప్పల్లో ఉంది ఓటు, భువనగిరిలో ఉన్నది. ఆయనే అంటాడు నాది డిలీట్ కాలేదు ఇంకా అని, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, రెండింటి దగ్గర చూపిస్తుంది అని. ఇట్లా చాలా మందివి రెండు చోట్ల ఉన్నవి, ఒకరొక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళారు. ముఖ్యంగా బీహార్ లాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున బీహారీలు భారత్లోని ఇతర ప్రాంతాల్లో వచ్చి స్థిరపడ్డారు. అటువంటి వాళ్ళు చాలా కొన్ని లక్షల ఓట్లు ఇంకా అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు, కానీ వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారు. ఇంకొక పెద్ద సమస్య, పెద్ద ఎత్తున లక్షలాది మంది విదేశీయులు ఉన్నారు ఓటర్ లిస్టులో బీహార్లో. దాన్ని సవరణ చేస్తున్నది ఎలక్షన్ కమిషన్. అంటే చనిపోయిన వాళ్లకు, అక్కడ ఉండని వాళ్లకు, విదేశీయులకు ఓటు హక్కు కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకున్నది ఈ విషయంలో? ఏదో ఎలక్షన్ కమిషన్ మీద బట్టగాల్చి మీద వేసినట్టు ఓటోకా చోరీ ఓట్ల దొంగతనం జరుగుతుంది. ఓట్ల దొంగతనం ఏమున్నది? మీ పార్టీ ఎక్కడిదక్కడ క్షేత్రస్థాయిలో మీరు యాడ్ చేయించండి. ఎక్కడన్నా ఓట్లు మిస్ అయితే దానికి ఇంత పెద్ద ఆరోపణలు చేసి పనిలేని పని ముంగటేసుకోవడం ఎందుకు? దీంట్లో సందులో సెడమి అని బంగ్లాదేశీలకు ఓటు హక్కు కల్పించడం కోసం మీరు పోరాడుతున్నట్టుగా కనబడుతున్నది. ఇక్కడ ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో అరరియా, కిషన్గంజ్, పూర్నియా, ఈ 5 జిల్లాలు సీమాంచల్గా పిలుస్తారు వాటిని. ఆ 5 జిల్లాల్లో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఓటర్ లిస్టులో నమోదై ఉన్నారు. వాళ్ళని తొలగిస్తుంది. ఎందుకు తొలగించొద్దు? బంగ్లాదేశ్ పౌరులు భారత్ ఎన్నికల్లో ఓట్లు వేయాలా? కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు కదా. విదేశీయులు మన ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేస్తారు? బరాబర్ ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేస్తున్నది. ఎక్కడైనా భారత పౌరుల ఓట్లు తొలగించబడితే మీరు దానిపై చట్టపరంగా ముందుకెళ్ళండి, మీకు ఆ రైట్ ఉన్నది. కాబట్టి అనవసరమైన ఆరోపణలతోటి రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఇక్కడ కనబడుతున్నది. మరి విదేశీయుల ఓట్లతోటి ఇంకా ఎన్ని రోజులు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో వీళ్ళు చూడాలి. మరి నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.